Hello viewers, this is Sindhu Inla. కమింగ్ టు ద పాయింట్, మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అందరూ కోకోనట్ వాటర్ తాగొచ్చు తాగకూడదు అని చాలా విషయాలుగా అనుకుంటూ ఉంటారు కదా. పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు తాగకూడదు, తాగితే పిల్లలకి జుట్టు రాదు అని. అవన్నీ మిత్స్. మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏదైతే గైడెన్స్ మీ నర్సు కానీ మీ కరస్పాండెంట్ డాక్టర్ కానీ చెప్తారు, వాళ్ళ మాటలే వినాలి, ఓకేనా? అలానే పేరెంట్స్ మాటలు వినొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ మాట వింటే మన బేబీ ఎలా ఉంటుంది ఏంటి అనేది డాక్టర్స్కే తెలుస్తుంది. పర్సనల్గా నా ప్రెగ్నెన్సీలో నేను డెలివరీ అయ్యి ఇప్పుడు 3rd మంత్. నా ప్రెగ్నెన్సీలో మా డాక్టర్ ఎప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్టేషన్ చేస్తాను కదా, అప్పుడు ప్రతిసారి చెప్పేవాళ్ళు, ఎక్కువ వాటర్ తీసుకో, ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకో, ఎక్కువ కోకోనట్ వాటర్ తీసుకో, మజ్జిగ తీసుకో అని చెప్పేవాళ్ళు. కానీ మా పక్కన రిలేటివ్స్ వాళ్ళందరూ ఏం చెప్పాలి, ఎక్కువ కోకోనట్ వాటర్ తాగితే బేబీకి మంచిది కాదు, ఎగ్ తింటే మంచిది కాదు, కోకోనట్ వాటర్ తింటే బేబీ హెల్తీగా ఉండరు, బేబీ హెల్తీగా జుట్టు గ్రో అవ్వదు అని చెప్తారు. కానీ అవన్నీ ఫాల్స్. నా ప్రెగ్నెన్సీలో నేను బాగా మా వారు ఫస్ట్ భయపడ్డాను, కానీ తర్వాత మా వారు డాక్టర్ చెప్పింది విని తాగి చూడు నీకు తెలుస్తుంది అని చెప్పి నాకు సపోర్ట్ చేస్తూ తెచ్చిస్తూ 2 డేస్కి వన్స్ లేకపోతే డైలీ మా వారే కొట్టించేవారు. నేను అది కన్జ్యూమ్ చేసేదాన్ని అనమాట. మా బాబుకి హెయిర్ బాగానే వచ్చింది. ఇప్పుడు అందరూ చెప్పినట్టు హెయిర్ రాదు అని అనేది మిత్. నా ప్రకారం బాగా వచ్చింది. ఇలాంటి మోర్ వీడియోస్ అండ్ టిప్స్ నేను మీతో షేర్ చేస్తాను. Follow my YouTube channel and support me, Sindhu Inla. Thank you. Bye all.